బ్యాళ్ళు ఇలా ఉడికిపోయిన తర్వాత రవ్వ వేసేయాలి. వేసేద్దాం. బాగా ఉడికిపోయినాయి. జిఆర్బి నెయ్యితో బాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకుందామండి ఫ్రెండ్స్. బాగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులోకి వేసేద్దామండి ఫ్రెండ్స్. నీటిలో వేసి వేయించుకొని వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇలా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవడమే. ఇప్పుడు కాసేపు వదిలేద్దామండి మూత పెట్టి. వేసుకున్నామండి ఫ్రెండ్స్. పాలు వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. చివరిగా గోధుమ పాయసం శ్రీనివాసుడి వారి కోసం రెడీ అయిపోయింది. స్వామివారి కోసం చేసిన పాయసం